హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి రీసెంట్గా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ మనం వేకెన్సీ డీటెయిల్స్, ఏ పోస్టులు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే డీటెయిల్స్ అయితే చూద్దాము. జూనియర్ కెమికల్ ఇంజనీర్ 2 వేకెన్సీస్, జూనియర్ మెకానికల్ ఇంజనీర్ 1 వేకెన్సీ, ఎలక్ట్రికల్ ఫోర్మెన్ 1 వేకెన్సీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఫోర్మెన్ 14 వేకెన్సీస్, సివిల్ ఫోర్మెన్ 6 వేకెన్సీస్, జూనియర్ సూపరింటెండెంట్ 5 వేకెన్సీస్, జూనియర్ కెమిస్ట్ 8 వేకెన్సీస్, జూనియర్ అకౌంటెంట్ 14 వేకెన్సీస్, టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబొరేటరీ 3 వేకెన్సీస్, కెమికల్ ఆపరేటర్ 73 వేకెన్సీస్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ 44 వేకెన్సీస్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నీషియన్ 45 వేకెన్సీస్, మెకానికల్ టెక్నీషియన్ 39 వేకెన్సీస్, టెలికామ్ అండ్ టెలిమెట్రీ టెక్నీషియన్ 11 వేకెన్సీస్, ఫైర్ ఆపరేటర్ 39 వేకెన్సీస్, బాయిలర్ ఆపరేటర్ 8 వేకెన్సీస్, అకౌంట్స్ అసిస్టెంట్ 13 వేకెన్సీస్, బిజినెస్ అసిస్టెంట్ 65 వేకెన్సీస్. టోటల్గా మనకి 391 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ వేకెన్సీస్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో పాటు ఏజ్ లిమిట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాము. ఫస్ట్గా మనకి జూనియర్ కెమికల్ ఇంజనీర్కి శాలరీ వచ్చేసి 35,000 నుండి 1,38,000 వరకు ఉంటుంది. మనకి జూనియర్ కెమికల్ ఇంజనీర్ వేకెన్సీస్ ఓన్లీ ఎస్టీ కేటగిరీ అండ్ పీడబ్ల్యూబీడీ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎస్టీ కేటగిరీకి 45 ఇయర్స్ మ్యాక్సిమం, అలాగే పీడబ్ల్యూబీడీ ఎస్టీ కేటగిరీకి వచ్చేసి 55 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే కెమికల్, పెట్రోకెమికల్, కెమికల్ టెక్నాలజీ, పెట్రోకెమికల్ టెక్నాలజీలో డిప్లొమా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ కనుక చూసినట్లయితే కెమికల్ డిసిప్లిన్లో మినిమం 8 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీర్ శాలరీ వచ్చేసి 35,000 నుండి 1,38,000 వరకు ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఎస్టీ కేటగిరీలోనే వేకెన్సీస్ ఉన్నాయి. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 45 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 55 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మెకానికల్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్, మ్యానుఫ్యాక్చరింగ్, మెకానికల్ అండ్ ఆటోమొబైల్ డిపార్ట్మెంట్స్లో డిప్లొమా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి మెకానికల్ డిసిప్లిన్లో 8 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఫోర్మెన్ శాలరీ 29,000 నుండి 1,20,000 వరకు ఉంటుంది. ఎస్టీ క్యాండిడేట్స్కి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 33 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ ఎస్టీ క్యాండిడేట్ అయితే 43 ఇయర్స్ లోపున వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్లో డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ డిసిప్లిన్లో మినిమం 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్ ఫోర్మెన్, మనకి ఇక్కడ శాలరీ వచ్చేసి 29,000 నుండి 1,20,000 వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్ మ్యాక్సిమం 33 ఇయర్స్ లోపున వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 43 ఇయర్స్ లోపున వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్లో డిప్లొమా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్ డిసిప్లిన్లో మినిమం 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సివిల్ ఫోర్మెన్, ఇక్కడ మనకి శాలరీ వచ్చేసి 29,000 నుండి 1,20,000 వరకు ఉంటుంది. అన్రిజర్వ్డ్ కేటగిరీకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్. నెక్స్ట్ ఇక్కడ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే సివిల్ డిపార్ట్మెంట్లో డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సూపరింటెండెంట్కి శాలరీ 29,000 నుండి 1,20,000 వరకు ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీకి 28 ఇయర్స్ వరకు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి 3 ఇయర్స్ డ్యూరేషన్తో హిందీ లిటరేచర్లో కానీ హిందీ సబ్జెక్ట్లో కానీ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
అండ్ అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఖచ్చితంగా చదివి ఉండాలి. అలాగే మనకి డిగ్రీ సర్టిఫికేట్లో హిందీ లిటరేచర్ లేదంటే హిందీ సబ్జెక్ట్ అనేది చదివారు అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి. అలాగే మనకి ఎంఎస్ ఆఫీస్ కానీ ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన స్కిల్స్ కానీ అలాగే బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించిన స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ సేమ్ డిసిప్లిన్లో 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ కెమిస్ట్ పోస్ట్కి శాలరీ 29,000 నుండి 1,20,000 వరకు ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీకి 28 years వరకు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎంఎస్సి ఇన్ కెమిస్ట్రీ ఖచ్చితంగా 2 years డ్యూరేషన్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి 55% మార్క్స్తో. అలాగే క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీలో 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అకౌంటెంట్ శాలరీ మనకి 29,000 నుండి 1,20,000 వరకు ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ సిఏ ఆర్ ఐసిడబ్ల్యూఏ. అలాగే మనకి ఎంకామ్ 2 years ఎంకామ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఖచ్చితంగా పర్సనల్ కంప్యూటర్ ఉండాలి అండ్ బేసిక్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా వచ్చి ఉండాలి. అలాంటి క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫినాన్స్ ఆర్ అకౌంట్స్ డిపార్ట్మెంట్స్లో 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ టెక్నికల్ అసిస్టెంట్ శాలరీ 24,500 నుండి 90,000 వరకు ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 31 years ఫర్ ఎస్సీ కేటగిరీ అండ్ 41 years ఫర్ పీడబ్ల్యూబీడీ ఎస్సీ కేటగిరీ. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీలో 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ ఆపరేటర్ శాలరీ 24,500 నుండి 90,000 వరకు ఉంటుంది. అన్రిజర్వ్డ్ ఆర్ ఈడబ్ల్యూఎస్ పోస్ట్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 26 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఎస్సీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకి బీఎస్సీలో ఖచ్చితంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి. లేదంటే బీఎస్సీ హానర్స్ ఇన్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి కెమికల్ డిసిప్లిన్లో 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండి ఉండాలి. సో అది మనకి కెమిస్ట్రీకి సంబంధించిన డీటెయిల్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్ ఆపరేటర్ ఇవన్నీ అయిపోయాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ టెక్నీషియన్ మనకి శాలరీ వచ్చేసి 24,500 నుండి 90,000 వరకు ఉంటుంది. అలాగే ఏజ్ లిమిట్ అన్రిజర్వ్డ్ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వచ్చేసి 26 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10th క్లాస్తో పాటు ఐటీఐ ట్రేడ్స్మెన్షిప్ లేదంటే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ వైర్మెన్ ట్రేడ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. దానితో పాటు మనకి ఎలక్ట్రికల్ డిసిప్లిన్లో 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నీషియన్ 24,500 నుండి 90,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10th క్లాస్తో పాటు ఐటీఐ ట్రేడ్స్మెన్షిప్ ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ట్రేడ్. అలాగే మనకి ఇన్స్ట్రుమెంటేషన్ డిసిప్లిన్లో 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ మెకానికల్ టెక్నీషియన్కి శాలరీ 24,500 నుండి 90,000 వరకు ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10th క్లాస్తో పాటు ఐటీఐ ట్రేడ్స్మెన్షిప్ ఆర్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇన్ ఫిట్టర్, డీజిల్ మెకానిక్, మెషినిస్ట్ ఆర్ టర్నర్ ట్రేడ్. నెక్స్ట్ మనకి మెకానికల్ డిసిప్లిన్లో 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి టెలికామ్ అండ్ టెలిమెట్రీ టెక్నీషియన్ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10th క్లాస్తో పాటు ఐటీఐ ట్రేడ్స్మెన్షిప్ ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ టెలికమ్యూనికేషన్స్ ట్రేడ్ అండ్ టెలికామ్ అండ్ టెలిమెట్రీ ఫంక్షన్లో 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఫైర్ ఆపరేటర్కి 10+2 అంటే మనకి ఇంటర్మీడియట్తో పాటు 6 months ఫైర్మెన్స్ ట్రైనింగ్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొంది ఉండాలి. దానితో పాటు పంప్ ఆర్ అదర్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్లో ప్రొఫిషియన్సీ ఉండాలి. అండ్ దాంతోపాటు ఫైర్ అండ్ సేఫ్టీ డిసిప్లిన్లో 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ మనకి బాయిలర్ ఆపరేటర్కి 10th క్లాస్తో పాటు ఐటీఐ ట్రేడ్స్మెన్షిప్ ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అండ్ 2nd class బాయిలర్ అటెండెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ద కంపిటెన్సీ. సో ఈ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే మనకి బీఎస్సీ
విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్, దానితో పాటు సెకండ్ క్లాస్ బాయిలర్ అటెండెంట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా మనకి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ బాయిలర్లో 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ అకౌంట్స్ అసిస్టెంట్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ ఉంటే సరిపోతుంది. ఖచ్చితంగా మనకి ఇక్కడ కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండాలి. అలాగే ఫినాన్స్ ఆర్ అకౌంట్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ బిజినెస్ అసిస్టెంట్కి మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బీబీఏ కానీ, బీబీఎస్ కానీ, బీబీఎంలో కానీ 3 years బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. దానితో పాటు మనకి కంప్యూటర్ అప్లికేషన్స్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ కూడా ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే హెచ్ఆర్, ఫైనాన్స్, అకౌంట్స్, కాంట్రాక్ట్ అండ్ ప్రొక్యూర్మెంట్, పర్చేస్, స్టోర్స్, అడ్మినిస్ట్రేషన్, క్లరికల్, సెక్రటేరియల్, మార్కెటింగ్ ఈ డిపార్ట్మెంట్స్లో మినిమం 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఇవి మన ప్రతి పోస్ట్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అండి. ఫర్దర్గా మనం ఏ క్యాస్ట్కి ఎన్ని ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు అనేది ఇక్కడ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ జనరల్ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ క్యాండిడేట్స్కి 13 years, పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్కి 15 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఇవి మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ శాలరీతో పాటు మనకి వేరియబుల్ పే, అదర్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదర్ బెనిఫిట్స్లో మనకి హెచ్ఆర్ఏ కానీ, మెడికల్ ఫెసిలిటీ, గ్రూప్ ఇన్సూరెన్స్, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్, కన్వేయన్స్ అడ్వాన్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఉంటాయి. సో అవి వచ్చేసి మనకి ఇతర బెనిఫిట్స్ అండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్స్ 50 rupees అప్లికేషన్ ఫీ పే చేస్తే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ నేను ఇందుకు సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మనకి అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ August 8th స్టార్ట్ అయితే అవుతున్నాయి. అండ్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ వచ్చేసి September 7th, 2024. సో ఇందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా చూద్దాము. మనకి ఏవైతే సపోర్టింగ్ డాక్యుమెంట్స్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయో వాటితో పాటు మీరు అప్లై చేసుకుంటున్నటువంటి అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద 10th class మెమో సబ్మిట్ చేయాలి. కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ ఏదైతే అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దానితో పాటు మీకు ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ లేదంటే సర్టిఫికేట్స్ కూడా క్లియర్గా మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఒకసారి మళ్ళీ క్లియర్గా నోటిఫికేషన్ అంతా చదివి తర్వాత అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి సెలెక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఒక రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. సో మనకి రిటన్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్లో కూడా మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన సబ్జెక్ట్స్ నుంచే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఫర్దర్గా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నోటిఫికేషన్ని క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.